ఇక మేడ్ ఇన్ ఆంధ్ర గోల్డ్ అంటే మనం ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవన్నిటిని అధిగమిస్తూ జొన్నగిరి గోల్డ్ మార్కెట్లోకి వచ్చింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిన్న లాంఛనంగా దాన్ని రిలీజ్ చేశారు. జొన్నగిరి గోల్డ్ మైన్స్ నుంచి తీసుకున్నటువంటి ప్రాసెస్ చేసినటువంటి గోల్డ్ బిస్కెట్స్ని డిస్ప్లే చేశారు. అంటే మార్కెట్లోకి ఈ బిస్కెట్స్ రాబోతున్నాయి. జొన్నగిరిలో జియో మైసూర్ సంస్థ ఉత్పత్తి చేసినటువంటి బంగారం బిస్కెట్లని చంద్రబాబు నాయుడు గారికి చూపించారు. మంత్రులు వీళ్ళందరూ కూడా అందులో ఉన్నారు. సో ఫస్ట్ ప్రోడక్ట్ రిలీజ్, అలానే ఏ కంపెనీతో అయితే కాంట్రాక్ట్ చేసుకున్నారో ఆ కంపెనీకి జొన్నగిరి గోల్డ్ మేడ్ ఇన్ ఆంధ్ర బ్రాండ్ వస్తుందన్నమాట. భారతదేశంలో గోల్డ్ మైన్స్ అంటే ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే ప్రపంచ చరిత్రను మనం చూసినప్పుడు కూడా దాదాపు 1000 ఏళ్ల చరిత్రలో గోల్డ్ అండ్ డైమండ్ మైన్స్ ఉన్నటువంటి ప్రదేశాల్లో ఆంధ్ర ప్రాంతం ఒకటి. కృష్ణా తీరంలో కోహినూరు వజ్రం దగ్గర నుంచి హోప్ డైమండ్ వరకు అత్యంత విలువైనటువంటి వజ్రాలు దొరికాయి. అలానే రాయలసీమ ప్రాంతంలో వజ్రకరూరు ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళు వెళ్ళే ముందర కూడా అక్కడ డైమండ్ మైనింగ్ చేశారు. తర్వాత చూస్తే అనంతపురం జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లా, ఇప్పుడు సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి రామగిరిలో దాదాపు 50 ఏళ్ల క్రితం వరకు గోల్డ్ మైనింగ్ జరిగింది. తర్వాత అక్కడ నిల్వలు తరిగిపోవడం, బంగారాన్ని వెలికి తీయడం, ఖర్చుతో కూడుకున్నటువంటి పనులు కావడంతో ఇవన్నీ కూడా మూతపడ్డాయి. మరొకసారి కేంద్ర ప్రభుత్వం జరుపుతున్నటువంటి జియోలాజికల్ సర్వేస్, భూగర్భ అన్వేషణల ఫలితంగా జొన్నగిరిలో బయటపడినటువంటి బంగారం నిల్వలు దాదాపు 15 ఏళ్లుగా దీనిపైన రీసెర్చ్ జరుగుతూ ఉంది. ఫైనల్గా ప్రాసెస్ చేయడానికి 400 కోట్ల రూపాయలతో దేశంలోనే అతిపెద్ద బంగారం ప్రైవేట్ మైనింగ్ కంపెనీ ఇక్కడ ఏర్పాటైంది. దీన్ని లాంఛనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. సో ఇక్కడే ఒక భారీ జ్యువెలరీ పార్క్ పెట్టడానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్లానింగ్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి చోట అక్కడ ఉండేటువంటి రిసోర్సెస్ ఆధారంగా, ఎందుకంటే మంగళగిరిలో కూడా జ్యువెల్ పార్క్ ఒకటి ప్లాన్ చేశారు. అదే తరహాలో జొన్నగిరిలో జ్యువెల్ పార్క్ కోసం ప్లానింగ్ చేస్తున్నట్టుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. జొన్నగిరిలో బంగారం ఉత్పత్తి అవుతున్నటువంటి తీరును కూడా ఆయన పరిశీలించారు. సో రాబోయే రోజుల్లో రాయలసీమ సిరులసీమ కాబోతుంది. జొన్నగిరి తర్వాత మరొకసారి రామగిరి పరిసర ప్రాంతాల్లో కూడా కొన్ని ప్రైవేటు సంస్థలకి భూగర్భ బంగారానికి సంబంధించినటువంటి అన్వేషణలకి సంబంధించినటువంటి లైసెన్స్ ఇచ్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని చేస్తున్నటువంటి ప్రక్రియలు. సో ఇప్పుడు జొన్నగిరి మేడ్ ఇన్ ఆంధ్ర గోల్డ్ని అందిస్తుంది. రాబోయే రోజుల్లో మళ్ళీ రామగిరిలో కూడా ఈ మైనింగ్ అన్వేషణలు కనుక సక్సెస్ అయితే మరొక గోల్డ్ ఫీల్డ్ ఏర్పాటు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది.